మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆదిపర్వం. ఆదిపర్వములో మహాభారతము గురించి సంగ్రహముగా చెప్పబడుతుంది. ధర్మరాజాదుల దుర్యోధనాదులు పుట్టుకకు ముందు జరిగిన అనేక సంఘటనలు, అనేక కారణాలను ఉటంహిస్తూ అనేక ఉపాఖ్యానాలు మహాభారతంలో ఉంటే ఆదిపర్వములో ఎక్కువగా కనిపిస్తాయి. భీమ, ద్రౌపది, కర్ణ తదితరుల పుట్టుకకు కారణాలు, సంఘటనలు వివరించబడతాయి. పాండవరాజు శాపం పొందడం, కౌరవులు, పాండవులు పుట్టుక, బాల్యంలోనే వారి మధ్య తగాదాలు, ధర్మరాజు యువరాజు పట్టాభిషిక్తుడు కావడం, పాండవులను లక్క ఇంట్లో తగలబెట్టడానికి దుర్యోధనుడు కుట్ర పన్నడం, విదురుని సూచన మేరకు పాండవులు లక్క ఇంటి నుండి బయటపడడం, ఘటోత్కచుడి జననం, పాండవులు బ్రాహ్మణ రూపంలో ఏకచక్రపురంలో కాలం గడపడం, ఏకచక్రపురంలో భీముడు బకాసురుడిని మట్టుబెట్టి అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో గెలవడం, పంచపాండవులు ద్రౌపదిని వివాహమాడుట, శ్రీకృష్ణుడి ప్రవేశం, కౌరవులకు, పాండవులకు రాజ్య పంపకం, ధర్మరాజా పట్టాభిషేకం, ఇంద్రప్రస్థ నిర్మాణం, కృష్ణార్జునులు ఖాండవదహనం చేయడం, మయసభ నిర్మాణం తదితర ఉపాఖ్యానాలు ఉంటాయి.